రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనము. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. హల్లెలూయా. దేవునికి మానవులమైనటువంటి మన పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో, ఎంత ప్రేమ ఉన్నదో మనకి ఇక్కడ కనపరుస్తున్నాడు. ఆయనే ఆజ్ఞ ఇచ్చి మరీ మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవునిని ఎరగనటువంటి వారము, ఒకప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించినటువంటి వారము. అలాంటి మనల్ని ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలిస్తే మనం వచ్చినటువంటి వారము. హల్లెలూయా. నిజమే కదా. మరి ఆయన ఏర్పరచుకుంటే, ఆయన పిలిస్తే మనం వచ్చినటువంటి వారము. అసలు దేవునికి మానవుణ్ణి పిలవాలనేటువంటి ఆశే ఒక గొప్ప విచిత్రం కదా. అలాంటిది పాపులమై ఉన్నటువంటి మనల్ని, అసలు ఆయన ఎవరో తెలియనిటువంటి మనల్ని ఆయన పిలుచుకుని ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయనే మనల్ని తన యొక్క సన్నిధానంకు రప్పించి ఉన్నాడు. మన బాధల నుంచి, మన కష్టం నుంచి, మన కన్నీరు నుంచి మనల్ని విడిపించి ఆయన యొక్క సన్నిధానంలో మోకరించేటువంటి స్థితి మనకు ఆయన దయచేసి ఉన్నాడు. మన మార్గాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే అంటే వెలుగుగా మన మార్గాలను ఆయన మార్చాలి అని అనుకుంటున్నాడు. చీకటి మన జీవితంలో ఉండకుండా మనము తేజరిల్లినట్లుగా అనేకులకు వెలుగిచ్చేటువంటి వారముగా ఉండులాగున మనం ఆ మార్గంలో నడవాలని ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. మనము త్వరగా ఆయన వద్దకు రావడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనల్ని పిలుస్తున్నటువంటి ఆయన మాటను నిర్లక్ష్యం చేసేటువంటి వారముగా మనం ఉండకూడదు. మరి ఆయన వద్దకు వస్తే మనకు నిత్య జీవము, ఆయన వద్దకు వస్తే మనకు పాప విమోచన, ఆయన వద్దకు వస్తే మనకు స్వాతంత్రము అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం ఇక ప్రాచీన స్వభావంలో, పాత జీవితాల్లో ఉండకుండా పిలిచినటువంటి దేవుడు నిజమైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు కనుక మనం ఆయన వద్దకు వద్దాం. మనం రక్షింపబడినటువంటి వారము ఉందాం. మన మార్గాల చీకటిలో నుంచి వెలుగులోనికి మార్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎందరో ఉన్నారు, కానీ ప్రభా నువ్వు మమ్మల్ని పిలిచావు. ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ప్రభా నీ సన్నిధానంలోకి మమ్మల్ని మీరు రప్పించున్నారు. నీకు స్తోత్రములు. ప్రభా ఏర్పరిచినటువంటి నీవు, నిలవబెట్టుకున్నటువంటి నీవు, పిలిచినటువంటి నీవు నమ్మకమైనటువంటి వాడు కనుక నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి. ప్రభా నీ వద్దకు రావాలని ఆయన తండ్రి మమ్మల్ని ఆయన ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. ఆయన నీ స్వరమును వినేటువంటి వారముగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా నా తండ్రి నాయన తేజరిల్లేటువంటి మార్గమును మాకు అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రాలు. ఇతరులకు మేము వెలుగుగా ఉండటుకుని సహాయం దయచేయండి. ప్రభా నీ వద్దకు వచ్చి నేర్చుకునేటువంటి వారముగా ఉండటుకుని సహాయం దయచేయమని, అయితే నీ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదస్థాన్ని చేర్చుకోమని యేసయ్య అంత పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా ప్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.